దేశంలోని నిమ్న జాతుల ప్రజలకు అక్షరాస్యత పెంచి వారి హక్కులను సాధించుకునేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు తెలిపారు. రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలను చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ వివిధ సంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ దేశ అభివృద్ధి సంస్కృతి కోసం నిమ్న జాతుల హక్కుల కోసం పాటుపడిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. చిత్తూరు పార్లమెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీస్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒక రెండు మాటలు మనం మాట్లాడుకోవాలి. ఈ దేశ భవిష్యత్తుకి, ఈ దేశ పురోభివృద్ధికి, ఈ దేశ సాంస్కృతిక అభివృద్ధికి ప్రధానమైన కారణం నిరక్షరాస్యత. దాని నుంచి బయటపడాలంటే అక్షరాస్యతని బాగా ప్రమోట్ చేసి పౌరులందరికీ కూడా జ్ఞానోదయం కలిగేటట్టు చేసిన ప్రథమమైన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ మహనీయుడు అభివృద్ధి పదమే కాకుండా ఈ దేశంలో ఉన్న నిమ్న జాతులు, వెనుకబడిన వారి కోసం ఆయన చేసిన కృషి అందరికీ మనకి విదితమే. అయితే ఇంకా ఆయన పెట్టిన విధానాలు, ఆయన చెప్పిన ప్రిన్సిపల్స్ ఇంకా పాటించాల్సిన అవసరం ఉంది భారతదేశంలో. దానివలన భారతదేశం యొక్క అభివృద్ధి, భారతదేశ పౌరుల యొక్క విఘ్నత పెరుగుతుందని మేము అందరం ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప స్ఫూర్తి ప్రదాత అని జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త, మహానేత, సామాజిక న్యాయానికి ప్రతీక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ సమానత్వం, స్వేచ్ఛ, సోదర భావం అనే మహత్తర విలువలను సమాజంలో స్థాపించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు, అవకాశాలు కల్పించిందని చెప్పారు.